ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మనకు తోడుగా ఉన్న దేవుడు మన జీవితంలో మనకొక బాధ్యతను ఆయన అప్పగించాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన జీవించి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్తూ తన శిష్యులకి అనగా ఇప్పుడు జీవిస్తున్న మనందరికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే, మత్తయి సువార్త మనం 28వ అధ్యాయం, మనకి చివరి అధ్యాయము 19, 20 వచనాలను మనం చూసుకున్నట్లయితే ఆయన శిష్యులతో చెప్తున్నాడు, మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ప్రతి ఒక్కరిని మీరు బ్యాప్టిజం ఇస్తూ నేను మీకు ఏ ఏ సంగతులైతే బోధించానో వాటన్నిటినీ మీరు ఈ లోకంలో అందరికీ మీరు బోధించాలి. హల్లెలూయా. సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించాలి. హల్లెలూయా. మీరు మరి సాక్షులుగా ఉండాలి, నాకు సాక్షులుగా ఉండాలి. ఈ యొక్క రక్షణ సువార్తని యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, మన పాపాలన్నిటిని కూడా తొలగించడానికి మరి యేసు ప్రభువే మనకి రక్షకుడు, ఆయన శిలువ ద్వారా మనకి రక్షణ ఉందని. ఈ యొక్క సువార్త కేవలం మనం మనము మాత్రమే పొందుకొని మనం అలాగే ఉండిపోవడానికి కాదు ప్రియులారా. దేవుడు మనలందరినీ కూడా పంపిస్తూ ఉన్నాడు. పరలోకంలోను భూలోకంలోను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను మీరు అందరికీ పంచిపెట్టండి అనేసి యేసయ్య వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. మరి శిష్యులందరూ కూడా ఏం చేశారు ప్రియులారా? అపోస్తుల కార్యంలో మన 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శిష్యులతో ఆయన చివరిగా మళ్ళీ ఆయన ఓలివ కొండ నుంచి పరలోకానికి ఎత్తబడేటువంటి ఆ సమయంలో కూడా మరి శిష్యులతో ఆయన చెప్పాడు, పైనుండి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, అప్పుడు యెరూషలేము యూదయ సమరయ భూ దిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు, సాక్షులుగా మీరు ఉండాలి అని యేసయ్య శిష్యులందరితో ఆయన మరి చెప్పడం జరిగింది. మరి యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రియులారా, పెంతెకొస్తు పండుగ అనుభవం ఈ యొక్క అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులందరి మీదకి 120 మంది ఆ యొక్క పై గదిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా వాళ్ళందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చాడు, అగ్ని నాలుకల వలె. పరిశుద్ధాత్మ పొందుకున్న తరువాత మరి మొట్టమొదటిగా లేచి నిలబడి యేసయ్య గురించి మాట్లాడింది ఎవరండి? పేతురు గారు. హల్లెలూయా. ఏ పేతురు అయితే యేసు ప్రభుని ఎరుగను అని బొంకాడో అదే పేతురు ఈరోజు అక్కడ ఉన్నటువంటి 100 మంది ముందు నిలబడి ఆయన సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు, యేసయ్య గురించి ప్రకటించాడు. యేసే నిజమైన దేవుడు, రక్షకుడు, ఆయనే మెస్సయ్య అని అందరికీ ప్రకటించడం జరిగింది. ఆ ఒక్క ప్రసంగం ద్వారా 3000 మంది మారిపోయారు. హల్లెలూయా. శిష్యులందరూ కూడా పేతురు, యాకోబు, యోహాను, మరి ఆంద్రేయ, వీళ్ళందరూ కూడా 11 మంది, మరి యూదా ప్లేస్లో మరి మత్తయ్య వచ్చాడు, వీళ్ళందరూ 12 మంది శిష్యులు యేసు ప్రభు యొక్క సువార్తను చేత పట్టుకొని వాళ్ళు మొత్తం ఆ యూదయ యెరూషలేములో సమరయ ప్రాంతములో భూ దిగంతాల వరకు వాళ్ళు వాక్యాన్ని తీసుకొని వెళ్ళారు ప్రియులారా. హల్లెలూయా. వాళ్ళందరూ ఇంకా యేసు ప్రభు వచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు, ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, అమ్మయ్య అయిపోయింది, మన పని అయిపోయింది, వెళ్ళి మన పనులు మనం చేసుకుందాం, మన ఇంటికి మనం వెళ్ళిపోదాం, మన యొక్క కుటుంబాలు మనం చూసుకుందామని అనుకోలేదండి. 12 మంది శిష్యులు ఎవరు కూడా వాళ్ళ కోసం వాళ్ళు జీవించలేదు. ప్రతి ఒక్కరు కూడా పునరుద్ధానుడైన యేసయ్యను చూసిన ఏ ఒక్కరు కూడా ప్రభువుకు సాక్షులుగా లేకుండా జీవించలేదండి. ప్రతి ఒక్కరూ యేసయ్య కోసం హతసాక్షులుగా మారారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈజిప్ట్ దేశానికి ఒకళ్ళు వెళ్ళారు, చైనా దేశానికి ఒకళ్ళు వెళ్ళారు, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు మరి కొంతమంది వెళ్ళారు. మరి మన భారతదేశానికి ఎవరు వచ్చారు ప్రియులారా?
చాలామంది అనుమాన తోమ అంటారు. ఆయనకు ఒక టైటిల్ పెట్టేశాం మనం, అనుమాన తోమ అని. ఆయన ఒక్కసారే అనుమానించాడు, కానీ మనం రోజు రోజు అనుమానిస్తున్నాం. మనకెంత విశ్వాసం ఉంది? మరి అంత విశ్వాసం ఉంటే మరి ఇంకెంతగా మనం దేవుడి కోసం జీవించాలి, ఇంకెంత దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాలి. ఒక్కసారి అనుమానించిన తోమ, నా ప్రభు గాయాలలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. ఆయన యేసు ప్రభు యొక్క గాయాలలో చేతులు పెట్టి చూశాడు. చూసిన తర్వాత ఏమన్నాడు? నా ప్రభువా, నా దేవా అని దేవుణ్ణి హత్తుకున్నాడు. దేవుణ్ణి, అయ్యో దేవా, నేను నిన్ను అనుమానించానా? నువ్వు నా దేవుడవు, నా ప్రభుడవు అని అంగీకరించాడు. అనుమాన తోమ ఎంతో అధికమైన విశ్వాసముతో, అద్భుతమైన విశ్వాసముతో ఆయన నింపబడ్డాడు. ఇక ఏమాత్రం కూడా ఆయన అనుమాన తోమ కాదండి. హల్లెలూయా. యేసుప్రభుని, పునరుద్ధానుడైన యేసుప్రభుని కలుసుకున్న తరువాత, ఆయన గాయాలను టచ్ చేసిన తరువాత ఇంకా ఆయన ఏమాత్రం అనుమాన తోమాగా లేడండి. దేవుని కొరకు హతసాక్షిగా మారిపోయే తోమాగా మారాడు. హల్లెలూయా. మన భారతదేశానికి వచ్చాడు ఆయన. కేరళ రాష్ట్రంలో అడుగు పెట్టాడు. ఫస్ట్ క్రిస్టియన్ ఎవరు? మన దేశంలో ఫస్ట్ క్రిస్టియన్ ఎవరంటే యేసు ప్రభు యొక్క శిష్యుడండి. హల్లెలూయా. ఎంత మన దేశాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడు, మనం ఎంత ధన్యులమని చెప్పుకోవచ్చు ప్రియులారా. ఎందుకంటే మరి మనకి ఎలా వచ్చింది ఈ యొక్క విశ్వాసము, ఈ విత్తనం మనకి ఎట్లా వచ్చింది, క్రీస్తు మనకి ఎట్లా దొరికాడు అంటే మరి తోమాస్ గారి ద్వారా, పునీత తోమాస్ గారి ద్వారా. మన దేశంలో ఇప్పటికి ఎంతోమంది పునీతులు మరి పుట్టారు, ఎంతోమంది పునీతులు అయ్యారు. వాళ్ళందరికీ పునాది ఎవరంటే పునీత తోమాస్ గారు, యేసు ప్రభు యొక్క ఎంతో మరి ఇష్టుడైనటువంటి శిష్యుడు తోమా గారు. యేసు ప్రభు గాయాలను తాకినటువంటి వ్యక్తి తోమా గారు. మన దేశంలో అద్భుతమైన సేవ చేశారు. హల్లెలూయా. ఆయన ఎన్నో సిలువలు చెక్కారు, 8 దేవాలయాలు కట్టారు. ఆయన ద్వారా జరిగిన అద్భుతాలు అన్ని కాదు ప్రియులారా. ఆయన వాక్యం బోధిస్తూ ఉంటే పులులు, సింహాలు, ఏనుగులు వచ్చి కూర్చునేవంట. అవి వాక్యం వినేవంట. మరి థామస్ గారు చెప్తా ఉంటే ఎంతోమంది చనిపోయిన వాళ్ళనే ఆయన లేపాడు, ఎంతోమందికి స్వస్థతని ఇచ్చాడు. ఆయన ద్వారా ఎంతో మరి సువార్త వ్యాపించింది ప్రియులారా. 20 సంవత్సరాలలో ఆయన ఎంతో అద్భుతమైన సువార్త అందించాడు. ప్రాణాలకు సహితము తెగించి ప్రభు కొరకు జీవించాడు. మరి చెన్నైలో మనం చూసినట్లయితే మీరు ఇప్పటి కూడా శాంతుమ చర్చ్ మీరు వెళ్ళి చూడండి. అక్కడ ఆయన ఎలాగ మరణించాడనే ఒక హిస్టరీ మొత్తం అక్కడ ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతిరోజు కూడా ఆయన వెళ్ళి సువార్త ప్రకటించడం, మళ్ళీ వచ్చి ఆయన కొండ మీద రహస్యంగా ఆయన అక్కడ జీవిస్తూ ఉండేవాడు. ఆయన ఎక్కడ ఉంటున్నాడో కనుక్కొని క్రీస్తు విరోధులు కొంతమంది ఆయనను మరి వెనకాల వచ్చి బల్లెముతో పొడి చేశారు. హల్లెలూయా. చూడండి, నేను చనిపోయినా పర్వాలేదు, నా యేసయ్య రాజ్యాన్ని నేను స్థాపించాలి. హల్లెలూయా. యేసయ్యని చూసిన వాళ్ళు, యేసయ్య సువార్త విన్న వాళ్ళు, యేసయ్య పునరుద్ధానుడైన ఆ దేవుణ్ణి తాకిన వాళ్ళు, ఆయన యొక్క శక్తిని పొందుకున్న వాళ్ళు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఇంట్లో కూర్చోలేదండి. వాళ్ళు వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఎంజాయ్ చేయలేదు, వాళ్ళు సంతోషించలేదు. వాళ్ళు ఏం చేశారు? ప్రభు కోసం, ప్రభు వారికి అప్పగించిన పనిని, ఈ యొక్క సత్యవాక్యాన్ని, బైబిల్ని పట్టుకొని వాళ్ళు బయలుదేరారండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక మిషనరీగా వాళ్ళు బయలుదేరారు, మన దేశానికి వచ్చారు. ఎంతమంది మిషనరీలు మన దేశానికి వచ్చారు. మదర్ తెరీసా గారు, ఈరోజు మదర్ తెరీసా గారు ప్రపంచమంతటా ఆవిడ మరి చేసినటువంటి సేవలు మనం చూస్తూ ఉన్నాము. మన క్రైస్తవ లోకానికే ఒక మణిరత్నముగా ఉన్నటువంటి మదర్ తెరీసా గారు, ఆమె అమెరికా దేశంలో నుండి ఎందుకు మన దేశానికి వచ్చారు? హల్లెలూయా. ఒక భారము, సువార్త ప్రకటించాలి. ఇక్కడ నశించిపోతున్నటువంటి బిడ్డలు ఎంతోమంది పేదరికంలో, అనారోగ్యంలో, మరి భయంకరమైనటువంటి మురికి వాడల్లో జీవిస్తున్నారు. వాళ్ళకి కనీస అవసరాలు లేవు. వీళ్ళకి నేను ఏదైనా చేయాలి. ఆమె డబ్బుతో సేవ స్టార్ట్ చేయలేదండి. ఆమె దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఆమె స్టార్ట్ చేసినప్పుడు, చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకున్నాను మదర్ తెరీసా గారి యొక్క హిస్టరీ. ఆమె చరిత్ర చదువుకున్న తర్వాత నాలో కూడా ఒక ఆశ, నేను కూడా ఇలా సహాయం చేయాలి, చాలామందికి పేదవాళ్ళకి నేను సహాయం చేయాలనే ఒక ఆశ నాలో చిన్నప్పటి నుంచి కలిగేదన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఎంతోమందికి ప్రేమను ఇచ్చారు. ఉట్టిగా సువార్త ప్రకటించడమే కాదు, ఆమె సువార్తని, ప్రేమని క్రియలలో చూపించారు.
ఆమె చూపించిన ప్రేమ ద్వారా ఎంతోమంది మారిపోయారు, ఎంతోమంది యేసుప్రభుని అంగీకరించారు. ఇంతగా మరి ఈమెలోనే ఇంత ప్రేమ ఉంటే యేసుప్రభు ఎంత ప్రేమిస్తాడు అని వాళ్ళు యేసుప్రభుని అంగీకరించారు. హల్లెలూయా. ఈరోజు మనం యేసయ్య కోసం ఏం చేస్తున్నాం ప్రియులారా? మనం ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్క కథోలిక స్త్రీ, కథోలిక సహోదరుడు, ప్రతి ఒక్క దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, మరి ఒక థామస్ గారిలాగా నేను సేవ చేస్తున్నానా? పునీత అంతోని వారు, మరి ఆయన గొప్పతనం గురించి మనం ఎంతగానో మనం వింటూ ఉంటాము. మరి ఆయన ఎంతో సువార్త చేశాడు, వాక్యాన్ని బోధించాడు, గ్రామ గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఈరోజు మరి మనం ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నాం? మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు ప్రభుని తెలియని వాళ్ళు. వాళ్ళకి మనం ఏ విధంగా ప్రభుని మనం అందిస్తూ ఉన్నాం? యేసయ్య రక్షణ సువార్తను మనం తెలియజేస్తూ ఉన్నామా? ఆ శిలువ సువార్తను మనం తెలియజేస్తూ ఉన్నామా ప్రియులారా? ఎంతోమంది వ్యాధి బాధలతో బాధపడుతున్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. మనం వెళ్ళి వాళ్ళకి ఒక చిన్న మాట, మనం దేవుని వాక్యాన్ని పంచుతూ ఉన్నామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను మీరు అందించండి అని యేసయ్య మనకు చెప్పాడు. అది కేవలము దైవ సేవకులు చేస్తారులే, మనకెందుకులే అని అనుకోకూడదు ప్రియులారా. వారితో పాటు మనము కూడా సేవా పరిచర్యలో మనం ముందుకు వెళ్ళాలి. మన వంతు కృషి మనం చేయాలి, మనం ప్రార్థన చేయాలి, సహకరించాలి. మనం నేర్చుకున్నటువంటి విషయాలు, మనం చదువుకుంటున్నటువంటి విషయాలు, దేవుని యొక్క వాక్యాలు మనం అనేకులకు మనం తెలియచేయాలి. నేనేం చేస్తానులే అని అనుకోకూడదు. హల్లెలూయా. నా వల్ల ఏం జరుగుతుంది అనుకోకూడదు. చూడండి, సౌలు దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ప్రభు ఆయనకి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చిన వెంటనే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వేం చేయాలో నేను నీకు చెప్తాను, దమస్కులోకి వెళ్ళు అన్నప్పుడు ఆయన 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ఆయనే మెస్సయ్య, రక్షకుడు అని తెలుసుకున్నాడు. అంతే, నెక్స్ట్ మినిట్ నుంచి పౌలు గారు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సువార్త అంటే ఏంటండి? నీవు పొందుకున్న అనుభవం, నువ్వు తెలుసుకున్న క్రీస్తుని, ఆ క్రీస్తు ప్రేమని నువ్వు ఇతరులకి తెలియచేయాలి. హల్లెలూయా. నేను మొన్న గుంటూరు ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆటో డ్రైవర్ అండి, ఒక ఆటో డ్రైవర్, ఆయన ఎంతోమందిని అక్కడ రిట్రీట్ సెంటర్కి నడిపిస్తూ ఉన్నాడు, తీసుకెళ్ళడం. వాళ్ళ ఇంట్లో ప్రార్థన కావాలని అడిగినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఆయన తన సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఆయన ఒక చర్చికి వెళ్ళాడంట, కానీ అక్కడ వాళ్ళు సరిగా ఆయనని ప్రేమ చూపించలేదంట. చూడండి, ఒక అన్యురాలు మన దగ్గరికి చర్చికి వచ్చినప్పుడు వాళ్ళని మనము ప్రేమతో పలకరించలేదంటే, ప్రేమతో వాళ్ళని ఆహ్వానించలేదంటే వాళ్ళు ఇంకోసారి మన చర్చికి వస్తారా? రారు. మన ఇంటికి ఇప్పుడు మనం ఎవరి ఇంటికన్నా వెళ్తున్నా, వాళ్ళు మనతో మంచిగా మాట్లాడలేదంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తామా? మనం వెళ్ళాం కదా. సో ఆయన ఒక మందిరానికి వెళ్ళాడు, ఒక చర్చికి వెళ్ళాడు. అక్కడ చర్చ్ మరి యజమానుడు సరిగా ఆయనతో మాట్లాడలేదంట. నేను ఇంకెప్పుడు ఈ చర్చికి వెళ్ళను అనుకున్నాడంట. ఇంటికి వచ్చేసాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకొక అతను చెప్పాడు, అయ్యా నువ్వు మా చర్చికి రా, మా చర్చికి వచ్చి చూడు అని అక్కడ మన యొక్క సహాయమాత చర్చ్, డాన్ బోస్కో చర్చికి ఆహ్వానించినప్పుడు ఆయన సరే ఒక్కసారి నేను చూస్తానని వెళ్ళాడంట. ఆ చర్చి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్యని చూశాడంట. అక్కడ ఎంతో ఆయనకి ప్రశాంతంగా అనిపించింది. ఎవరు ఆయనకి ఏం చెప్పలేదు, కానీ ఒక సహోదరుడు, బ్రదర్ మీరు ఒక్కసారి మా చర్చికి రండి, యేసుప్రభు దగ్గరికి రండి, ఒక్కసారి చూడండి అని ఆయనకి ప్రేమతో ఆహ్వానించడం జరిగింది పిల్లరా. అంతే, ఈరోజు ఆ సహోదరుడు పూర్తిగా మారిపోయాడు. ఆయనని మరి నువ్వు యేసుప్రభుని నమ్ముకో, నువ్వు బ్యాప్టిజం తీసుకో అని కూడా ఎవరు చెప్పలేదు. తనంతట తనే ఎంతో ప్రశాంతంగా అనిపించింది, నాకు యేసయ్యలో ఎంత సంతోషంగా ఉంది అని చెప్పి ఆయన బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆ సహోదరుడు తను విశ్వసించడమే కాదు, తన భార్య, తన పిల్లలు, తన తల్లి, మరి తన మామయ్య అందరూ ఇంకా ఒక్కొక్కళ్ళని ఆయన దేవుడి దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాడు. ఇంకా అనేక మందిని చర్చికి వచ్చే వాళ్ళందరినీ కూడా ఆయన తన ఆటోలో చర్చికి తీసుకొచ్చి ఆ విధంగా సేవ చేస్తూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది ఈరోజు ఆయన చెప్తున్నాడు, నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదండి, నాకు ఏమి లేకపోయినా పర్లేదు, కానీ నేను యేసయ్యను మాత్రం విడిచిపెట్టాను, నాకు ఈ దేవుడు కావాలి. హల్లెలూయా. నేను యేసయ్య కోసం జీవిస్తాను, యేసయ్య కోసం మరణిస్తాను, యేసయ్య గురించి నేను అందరికీ ప్రకటిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అది సాక్షి జీవితం.
మనం తెలుసుకున్నామా, వెళ్ళాము, ఆశీర్వాదాలు పొందుకున్నాము, నాకు ఉద్యోగం కావాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, నా పిల్లలు అమెరికా వెళ్ళాలి, లేకపోతే నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, అన్ని ఆశీర్వాదాలు నాకు వచ్చేయాలి, నాకు స్వస్థత కావాలి, అంతే. నేను మాత్రము ఎక్కడికి వెళ్ళను, నేను మాత్రం ఎవరికి చెప్పను. యేసయ్య గురించి ఇంత గొప్ప దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కానీ పొందుకున్న ఆశీర్వాదాలు, అరే దేవుడు నాకు ఈ కార్యము చేశాడు, యేసుప్రభు నమ్ముకుంటే నీకు ఈ మంచి కార్యం జరుగుతుందమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా, ఈ దేవుడు నిజమైన దేవుడని మనం ఎవరికైనా మన యొక్క మంచి మాటని, ఈ సువార్తని, సువార్త అంటే మంచి వార్త, ఈ మంచి వార్త ఏంటి? మంచి వార్త అంటే యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అదే మంచి వార్త. యేసుప్రభు నీ కోసం ప్రాణం ఇచ్చాడు, అదే మంచి వార్త. యేసుప్రభు నీ కోసం తిరిగి లేచాడు, నీ పాపాలను క్షమిస్తాడు. ఈ లోకంలో పాపాలను క్షమించేవారు ఎవరైనా ఉన్నారా? కొన్నిసార్లు మన తల్లిదండ్రులు కూడా మనల్ని క్షమించరు, అవునా? కానీ మన పరలోక తండ్రి మన పాపాలను క్షమించే దేవుడు, మనల్ని శుద్ధి చేసే దేవుడు, మనల్ని పవిత్రపరిచే దేవుడు, మనల్ని పరలోక వారసులుగా మార్చే దేవుడు, పరలోక పౌరులుగా మనల్ని తయారు చేసే దేవుడు. పరలోకంలో మనకు ఒక స్థానం ఇచ్చాడు. మన ఆత్మని శుద్ధి చేసి, ఈ లోకంలో మహా అంటే 60 లేదా 70, 80, 90, మహా అంటే 100 అనుకోండి. 100 సంవత్సరాలు ఇప్పుడు ఎవరైనా బ్రతుకుతున్నారా? చాలా తక్కువ. 30-40 సంవత్సరాలకే చనిపోతూ ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అలాంటి రోజుల్లో మనం ఉంటున్నాం. ఆయుష్కాలం చాలా తగ్గిపోయినటువంటి రోజుల్లో ఉంటున్నాం. మరి మన సమయం ఎప్పుడైపోతుందో మనకు తెలియదు. ఇంత స్వల్పమైన జీవితం అండి మనది. మన ఈ లోకంలో కొన్ని రోజులే జీవిస్తాం, కానీ ఈ కొన్ని రోజులు ఈ జీవితం అయిపోయిన తర్వాత మన ఆత్మ ఎప్పటికీ జీవిస్తుంది. అది ఎక్కడికి? దేవుణ్ణి నమ్మితే, మన యేసు ప్రభు రక్తంలో మనం కడగబడితే, మనం పరిశుద్ధులమైతే మనం పరలోకానికి వెళ్తాం, లేదంటే నరకానికి వెళ్ళిపోతాం. పరలోకమా నరకమా, రెండే రెండు దారులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఏ దారిలో వెళ్తున్నావు? ఎంతోమంది నరకానికి వెళ్ళే దారిలో వెళ్ళిపోతున్నారండి. ఆ నరకానికి వెళ్ళే వాళ్ళకి, అయ్యా ఈ దారి మంచిది కాదు, ఈ దారిలో వెళ్తే నువ్వు పడిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, అక్కడ మంటలు ఉన్నాయి, లేకపోతే అక్కడ అగ్నిగుండం ఉంది, నువ్వు ఆ దారిలో వెళ్తే నువ్వు ఎప్పటికీ తిరిగి రావు, నీకు రక్షణ లేదు అని మనం ఎవరు వాళ్ళకి చెప్తారు? హల్లెలూయా. మనం ఎవరైతే ప్రభు మార్గంలో నడుస్తున్నారో, ఆ రక్షణ మార్గంలో నడుస్తున్నారో, ఆ జీవ మార్గంలో నడుస్తున్నారో, ఆ జీవ మార్గంలో నడిచే మనదే బాధ్యత. యేసే మనకు ఆ బాధ్యతనిచ్చాడు. బిడ్డ, నువ్వు ఈ లోకంలో జీవించినన్ని రోజులు నీ కోసం, నీ స్వార్థం కోసం, నీ సంతోషం కోసం కాదు, నువ్వు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి నువ్వు జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది పునీతులు, మన రోజుకొక పునీతుని పండుగ చేస్తున్నాం. వాళ్ళు ఎట్లా పునీతులు అయ్యారండి? ఊరికేనే పునీతులు అయ్యారా? చెప్పండి. పునీతుల పండుగలు చేస్తే మనకి దీవెనలు రావు. పునీతుల యొక్క వాళ్ళకి మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. కానీ పునీతులు నడిచిన మార్గంలో మనం నడుస్తున్నామా? మదర్ తెరీసా గారు చూపించిన మార్గంలో మనం నడుస్తున్నామా? పునీత్ థోమస్ గారు చూపించిన మార్గంలో వాళ్ళు ఏ మార్గంలో నడిచారు? వాళ్ళు ఎలా ప్రభు కోసం జీవించారు? వాళ్ళు ఎలా ప్రభు సేవ చేశారు? మనం ఆ విధంగా మనం చేస్తున్నామా? హల్లెలూయా, ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం మరియ తల్లి గురించి కూడా మనం గొప్పగా పండుగ చేస్తాం. మరియ తల్లి ఏం చేశారండి? ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభు ఆమె గర్భంలోనికి వచ్చిన తర్వాత ఆమె ఇంట్లో కూర్చోలేదండి. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఆమె సేవ చేశారు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క శిలువ మరణంలో కూడా ఆమె యేసు ప్రభుతో తోడుగా ఉన్నారు, సాక్షిగా ఉన్నారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కూడా ఆమె అక్కడ ఉన్నారు, సాక్షిగా ఉన్నారు శిష్యులతో పాటు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరి దాకా ఒక మంచి జీవితం, పరిశుద్ధ జీవితం జీవించి అనేకులకు సాక్షిగా జీవించి ఈరోజు కూడా పునీతురాలుగా జీవిస్తున్న, ధన్యురాలుగా జీవిస్తున్న మరియ తల్లి. హల్లెలూయా. అలా ఎంతమంది అండి, ఎంతమంది. ఒక సమరయ స్త్రీ, ఒక పాపాత్మురాలు, ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన పాదాలను తన కన్నీటితో కడిగి, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది ఆ యొక్క స్త్రీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఆమె అలాగే ఉండిపోలేదండి, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి ప్రకటించింది. హల్లెలూయా. మగ్దల మరియ యేసు ప్రభుని, పునరుద్ధానుడైన యేసు ప్రభుని చూడడానికి వెళ్ళిందండి ఆ యొక్క సమాధి దగ్గరికి.
చూసిన తర్వాత యేసేమన్నాడు, వెళ్ళి నా శిష్యులకి చెప్పు, నేను లేచి ఉన్నాను, నేను బ్రతికే ఉన్నానని నా శిష్యులకు చెప్పు, వాళ్ళకంటే ముందుగా నేను గలిలయకు వెళ్తున్నానని చెప్పమని యేసయ్య ఆ యొక్క మగ్దల మరియతో చెప్తే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులకు చెప్పింది. తర్వాత ఇంకా అనేక మంది, ఎంతోమందికి ఆమె యేసు ప్రభు సజీవుడు అనే సువార్తను ప్రకటించింది అండి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులందరూ పౌలు గారితో సహా తిమోతి వీళ్ళందరూ కూడా, తర్వాత వచ్చిన రక్షించబడిన సంఘమంతా కూడా, ఆది సంఘమంతా ప్రభు కొరకు వారు హతసాక్షులుగా మారారు. వారు సువార్తను అనేక మందికి చేరవేయడానికి వాళ్ళ సాయశక్తులా ప్రయత్నించారు. కానీ ఈ రోజుల్లో ప్రియులారా సువార్త ప్రకటించేవారే కరువైపోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది సిస్టర్స్ మాకు చెప్తా ఉంటారు, మాకు మంచి ఒకేషన్స్ రావాలని ప్రార్థన చేయండి అమ్మా. ఎవరికైనా నేను సిస్టర్ అవ్వాలని ఆశ ఉందా? ఫాదర్ అవ్వాలని ఆశ ఉందా? నేను కూడా వెళ్ళి సువార్త సేవ చేయాలి, సువార్త సేవలో నేను మరి ముందడుగు వేయాలని ఎవరికైనా ఆశ ఉందా? చాలామంది లోకంలో కలిసిపోతున్నారు. యవ్వన సహోదరి సహోదరులారా, నా ప్రియమైన చెల్లి తమ్ముళ్ళారా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు బైబిల్లో ఎంతోమంది యవ్వనస్తులను దేవుడు వాడుకున్నాడు. పౌలు గారు కూడా ఒక యవనస్తుడే. మరి దేవుని రక్షణ పొందుకున్న తర్వాత, దేవుని దర్శనం పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మతో ఆయన నింపబడిన తర్వాత పౌలు గారు వెళ్ళి ఆయన ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క పట్టణం, ఒక్కొక్క దేశం ఆయన వెళ్ళాడు. రోమా పట్టణానికి వెళ్ళాడు, యెరూషలేంకి వెళ్ళాడు, ఇటలీకి వెళ్ళాడు, స్పెయిన్కి వెళ్ళాడు. ఎన్ని దేశాలండి? 25 దేశాలలో ఆయన వెళ్ళి సువార్త కాలి నడకతో వెళ్ళి ప్రకటించాడు పౌలు గారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ సమయం చాలా సమీపంగా ఉంది. లూకా సువార్త 10:24 ప్రకారము మరి ఆయన రాకడ ముందు ఈ యొక్క సువార్త ప్రపంచం అంతటా అందరికీ కూడా అందాలంట, అందరికీ చేర్చబడాలి, ప్రతి ఒక్కరికి ఈ సువార్త వెళ్ళాలి. మరి ఆ సువార్త వెళ్ళాలి అంటే ఎవరు సువార్తను ప్రకటించాలి? కేవలము మనది ఈ పని మనది కాదులే, ఫాదర్లు చేసుకుంటారు, సిస్టర్లు చేసుకుంటారు, ఉపదేశాలు చేసుకుంటారు, మనకు సంబంధం లేదు అని అనుకోకూడదు ప్రియులారా. నువ్వు ఒక స్కూల్లో పని చేస్తున్నావా, నువ్వు ఒక కాలేజీలో పని చేస్తున్నావా, నువ్వు ఒక ఆఫీస్లో పని చేస్తున్నావా, నువ్వు ఒక పొలంలో పని చేస్తున్నావా, నువ్వు ఇంటిలో ఉంటున్నావా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే ప్రేమ వాక్యము సువార్త మనం యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో యేసు ప్రభు అనే దేవుడు నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుడు ఉన్నాడమ్మా, నీకోసం ప్రాణం ఇచ్చిన రక్తం చిందిన తండ్రి ఉన్నాడమ్మా అని మన తండ్రిని మనం వాళ్ళకి పరిచయం చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఆ భారం మనకు ఉండాలి, ఆత్మల భారం మనం కలిగి ఉండాలి. పునీత థామస్ గారు, నిజంగా అండి థామస్ గారి గురించి మరి ఎప్పుడు నేను మనసులో తలంచుకున్నా సరే నాకు కన్నీరు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన ఎంతో మంచి ఆ ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేంలో పుట్టినటువంటి వ్యక్తి మన భారతదేశానికి వచ్చాడండి. హల్లెలూయా. ఇక్కడ మరి అంత వాతావరణం వేరు, మరి ఇక్కడ పరిస్థితులు వేరు, మనుషులు వేరు. మళ్ళీ ఆయన తిరిగి తన దేశానికి వెళ్ళలేదు. మదర్ తెరీసా గారు కూడా తను మళ్ళీ తన దేశానికి వెళ్ళలేరు. అలా ఎంతోమంది పునీతులు వచ్చేసి ఇక్కడే ఉండిపోయి సేవ చేశారు. మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళలేదు, వాళ్ళ దేశాలకు వెళ్ళలేదు, వాళ్ళ సొంత వాళ్ళని చూసుకోలేదు. అంత సమర్పణ వాళ్ళు కలిగి అంత భారముతో యేసయ్య వాక్యాన్ని ప్రకటించారు. ఈరోజు అంత భారం ఎవరికి ఉందండి? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎవరి గురించో కాదు, నీ గురించి నువ్వు ఆలోచించు. యేసు ప్రభు నీ కోసం ప్రాణం ఇచ్చాడు, నీ కోసం రక్తం చిందించాడు. నీవు ఆయన కోసం ఏం చేయబోతున్నావు? హల్లెలూయా. యేసయ్య కోసం నువ్వేం చేస్తావు? మన పరలోకానికి వెళ్ళి ఆయన ముందు నిలబడినప్పుడు యేసయ్య అడుగుతాడు, అమ్మా నువ్వు నా కోసం ఏం చేశావు? ప్రభా, నేను ఈ లోకంలో నేను ఒక 10 అంతస్తుల బిల్డింగ్ కొనుక్కున్నానయ్యా, 10 ఎకరాల పొలం కొనుక్కున్నానయ్యా, నేను బాగా చదువుకున్నాను, డిగ్రీలు సంపాదించాను. ఇవన్నీ ఏం చేసుకుంటామండి? ఇవన్నీ పనికిరాని చెత్తలాగా మనం ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించావు, ఏం చదువుకున్నావు, ఎంత డబ్బు సంపాదించావు, ఎంత పేరు గడించావు, దీని గురించి దేవుడు నిన్ను అడగడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత, నువ్వు ఎలా నీ కుటుంబాన్ని దేవునిలో నడిపించావు, నీ భర్తని, నీ పిల్లల్ని ఎలా నడిపించావు, నీ భార్యను ఎలా నడిపించావు, దేవుని కొరకు నువ్వు ఎలా జీవించావు, దేవుని కొరకు ఒక్క ఆత్మనైనా, ఒక్కరినైనా, ఒక 10 మందినైనా
పరలోక రాజ్యంలోనికి నువ్వు చేర్చావా? హల్లెలూయా. 10 మందికైనా నువ్వు నా సువార్త అందించావా? యేసయ్య మనందరికీ చెప్పి వెళ్ళాడు, సకల సృష్టికి వెళ్ళి సకల జాతి ప్రజలకు నా సువార్తను ప్రకటించండి అని అడిగాడు. ఈ మాట గురించి దేవుడు మనందరినీ లెక్క అడగబోతున్నాడు ప్రియులారా. ఒకవేళ ఇప్పటి వరకు మనం ప్రభు గురించి ప్రకటించకుండా ఉన్నట్లయితే ఇదిగో ప్రియులారా, ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో. ప్రభా, ఈ రోజు నుంచి నేను నీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాను, నీ సువార్తను ప్రకటిస్తాను, నీ ప్రేమను నేను ప్రకటిస్తాను. మన పునీతులను ఆదర్శంగా తీసుకుందాం. మన దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న మనకు ఎంతోమంది, కొన్ని వందల మంది పునీతులు ఉన్నారు. ఒక్కొక్కరిని మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళలాగా మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరి వాళ్ళు జీవించారు కదా, వాళ్ళకు సాధ్యమైనప్పుడు ఎందుకు మనకు సాధ్యం కాదు? హల్లెలూయా. జేవియర్ గారు గోవాలో మరి సజీవ సాక్షిగా ఉన్నారు. ఆయన ఎంత సువార్త ప్రకటించారు. హల్లెలూయా. మన దేశంలో ఎంతమంది పునీతులను ఒక్కసారి చూడండి, జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ హిస్టరీస్ చదవండి, వాళ్ళ స్టోరీస్ మీరు చదివి, చరిత్రను చదివి ఇన్స్పైర్ అవ్వాలి. మనం కూడా ప్రభా, నేను కూడా ఈ విధంగా జీవించాలని మంచి తీర్మానం తీసుకుందాం. దేవుడు మనందరికీ కృప చూపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును నాయన, సకల సృష్టికి వెళ్ళి సకల జాతి ప్రజలకు సువార్త ప్రకటించమన్నావు. యెరూషలేం, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉండమన్నావు దేవా. మేము ఎన్నోసార్లు నాయన ఈ వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం నాయన. అయ్యా, మేము మాకు కావలసినవి అన్నీ అడుగుతున్నాం, కానీ నీకు కావలసిన దాన్ని మేము చేయలేకపోతున్నాం ప్రభా. ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డ మనోనేత్రాలను తెరిపించి ఆత్మల భారం అనుగ్రహించి ప్రభా, తన చుట్టుపక్కల ఉన్న వారికి, తన లొకాలిటీలో, తన సరిహద్దులో ఉన్న వారికి సువార్త అందించడానికి ఈరోజు ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను కూడా అభిషేకించమని నాయన, వాడుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ కూడా ఆయన సువార్తను ప్రకటించడానికి సాక్షులుగా వాడుకొనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.